ఫ్రెండ్స్, ఈరోజు మనం టాప్ 5 ఏఏ టూల్స్ గురించి చూద్దాం. నేను ఆల్రెడీ టాప్ 10 ఏఏ టూల్స్ గురించి చెప్పాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ వీడియో పైన కార్ట్ రూపంలో కూడా చూడొచ్చు. మనకి ఫస్ట్ టూల్ వచ్చేటప్పటికి అప్స్కేల్ మీడియా. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం ఈ వెబ్సైట్లోకి వస్తారు. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, సపోజ్ మీ దగ్గర ఫొటోస్ తక్కువ సైజులో ఉన్నాయి అనుకోండి. తక్కువ సైజ్ అంటే సపోజ్ మీ ఫోటో ఓపెన్ చేస్తే మనకి ప్రివ్యూ చిన్నది వస్తుంది. మీరు అలాగే ఫోటో సైజ్ చూడాలి అంటే రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అంటే ఇక్కడ మనకి డీటెయిల్స్ అని ఉంటుంది. ఈ డీటెయిల్స్ మీద క్లిక్ చేశారంటే ఈ ఫోటో డెమినేషన్స్ వచ్చేటప్పటికి విత్ 640 హైట్ 480 ఈ సైజెస్ని మనం పెంచుకోవచ్చు. మన ఫోటో ఓపెన్ చేసిన పెద్ద స్క్రీన్లో కనబడుద్ది. మనకి ఎటువంటి క్వాలిటీ డ్యామేజ్ అవ్వదు. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇందులో నాకు కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇందాక మీరు ఆల్రెడీ సైజెస్ చూసారు కదా, 640 480 ఈ ఇమేజ్ సైజ్ పెంచుతున్నా. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇక్కడ అప్స్కేల్ 2x ఉంది. మీకు ఇంకా ఎక్కువ సైజ్ కావాలనుకోండి ఇక్కడ క్లిక్ చేసి 4x పెట్టుకుంటారు. ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇమేజ్ మీద క్లిక్ చేసి ఫోల్డర్లోకి వెళ్ళి ఇమేజ్ ఓపెన్ చేసామంటే మనకి పెద్ద సైజులో మనకి ఇమేజ్ క్వాలిటీ ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా మనకి సైజ్ పెరిగింది. మన సెకండ్ టూల్ వచ్చేటప్పటికి రిమూవ్ బీజీ అంటే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనకు కావాల్సిన ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవడమే. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ అంటున్నా. మనకి ఈజీగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవడమే. ఇంకో ఇమేజ్ మీద కూడా చూద్దాం. మళ్ళీ అప్లోడ్ ఇమేజ్ అంటున్నా. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. మనకి బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్గా రిమూవ్ అయింది. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇందులోకి వెళ్ళి చెక్ చేసుకోవడమే. ఇది మనకి పిఎన్జీ రూపంలో డౌన్లోడ్ అయింది. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఫోటోషాప్లో ఓపెన్ చేసిన ఇమేజ్ని ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఇస్తే మనకి ఆ కలర్ కనబడుద్ది. మనకి పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది. నెక్స్ట్ టూల్ మీదకి వెళ్దాం. నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఏమైనా ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటోకి సిమిలర్ ఫొటోస్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏ ఫోటోకి సిమిలర్ ఫొటోస్ కావాలో ఆ ఫోటోని అప్లోడ్ చేసుకోండి. నాకైతే ఈ ఫోటోకి కావాలి, ఓపెన్ అంటున్నా. కింద మనకి ప్రాసెసింగ్ అవుతుంది కదా, ఈ ప్రాసెసింగ్ ప్లేస్లో ఫొటోస్ అనేవి హైలైట్ అవుతాయి. ఇక్కడ మీరు చూసారు కదా, సిమిలర్గా ఫొటోస్ వచ్చినాయి. మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అంటారు. ఇక్కడ జేపీజీ ఫార్మాట్లో ఉంది. సేవ్ అన్నారంటే మనకి సేవ్ అయిపోద్ది. మీరు చూడాలి అన్న ఒకసారి క్లిక్ చేసి ఫోటోని చూడండి. మీకు ఈ ఫోటోలు నచ్చలేదు, నాకు ఇంకా కొత్త ఫోటోలు కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి ఆ ఫోటో ప్లేస్లో కొత్త ఫోటో వచ్చింది. ఇలాగా మీరు మీకు నచ్చిన ఫొటోస్ వచ్చేదాకా స్ట్రెచ్ చేసుకోవడమే. ఇంకో ఇమేజ్ మీద కూడా చూద్దాం. బ్యాక్ వస్తున్నా. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి ఈసారి ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ని ఓపెన్ చేస్తున్నా. ఆ ఇమేజ్కి సిమిలర్గా ఫొటోస్ వస్తాయి. ఇక్కడ నేను కార్టూన్ ఇమేజ్ తీసుకుంటే కార్టూన్కి సంబంధించిన ఫొటోస్ వస్తాయి. అదే మీరు నార్మల్ ఫొటోస్ తీసుకుంటే ఆ నార్మల్ ఫొటోస్కి తగ్గట్టుగా మనకి కొత్త ఇమేజెస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి మన దగ్గర బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉన్నాయనుకోండి, వాటిని సింపుల్గా కలర్ ఫొటోస్ కింద చేంజ్ చేయొచ్చు. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, ఇది మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అన్నానంటే ఆటోమేటిక్గా మనకి కలర్ అప్లై అయ్యి ఫోటో వచ్చుద్ది. ఇంకో ఇమేజ్ మీద కూడా చూద్దాం. బ్యాక్ వస్తున్నా, అప్లోడ్ ఇమేజ్ అంటున్నా. ఇంకో ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. ఈ ఫోటోకి కూడా కలర్ అప్లై అయింది. సేమ్ అలాగే ఇంకో ఫోటో మీద చూద్దాం. అప్లోడ్ ఇమేజ్. ఇక్కడ ఇంకో ఫోటో ఉంది, సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. మీరు ఈ ఫోటో డౌన్లోడ్ చేయాలి అంటే ఈ ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేశారంటే మనకి ఫోటో డౌన్లోడ్ అయిపోద్ది. ఫోటోలోకి వెళ్ళి మనం ఫోటో చూడడమే. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి లెక్స్కా ఆర్ట్. ఈ వెబ్సైట్ ద్వారా మనం ఫ్రీగా, అది కూడా హెచ్డి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్ట్రెచ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏదైతే టైప్ చేస్తారో దానికి తగ్గట్టుగా ఫొటోస్ వస్తాయి. ఇక్కడ నేను డాగ్ వేరింగ్ గోల్డ్ చైన్ అని టైప్ చేసి స్ట్రెచ్ అన్నాను అనుకోండి, దానికి సంబంధించిన ఫొటోస్ అన్నీ హైలైట్ అవుతాయి. చూసారు కదా, ఇక్కడ మనకు ఫొటోస్ ఉన్నాయి. ఈ ఫోటో మీద క్లిక్ చేసి మీకు ఈ ఫోటో నచ్చితే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఈ ఫోటో
డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ మనకు ఫోటో డౌన్లోడ్ అయింది. ఓపెన్ చేద్దాం. ఇలాగా మనకి హెచ్డి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ జనరేట్ ఆప్షన్ కూడా ఉంది. ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా లెక్స్గా కాకుండా ఇంకో వెబ్సైట్ ఉందా అంటే ప్లే గ్రౌండ్ ఏఐ అనే వెబ్సైట్ ఉంది. ఇది కూడా మనకి ఫ్రీ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సపోజ్ నాకు ఒక వైట్ ఎలిఫెంట్ మీద ఇమేజెస్ కావాలనుకోండి, ఇక్కడ నేను వైట్ ఎలిఫెంట్ అని టైప్ చేసి స్ట్రెచ్ చేస్తా. స్ట్రెచ్ చేయడం మనకి వైట్ ఎలిఫెంట్కి సంబంధించిన ఇమేజెస్ అన్నీ హైలైట్ అవుతాయి. ఇమేజ్ బాగుంది. ఈ ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేయాలి అంటే క్లిక్ చేసి కింద మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయడం మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.